అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక కొత్త రకమైన వీడియో గురించి తెలుసుకుందాం. ఒక న్యూ టాపిక్. నాసా వేదాలు చదువుతోందా? వేద విజ్ఞానంపై ప్రపంచం ఎందుకు ఆశ్చర్యపోతుంది? వేదాల్లో నిజంగా అంత గొప్పతనం ఉందా? అండ్ అలాగే వేదాల్లో అణుశక్తి గురించి కూడా ఉందా? అంటే న్యూక్లియర్ వెపన్స్ వీటి గురించి కూడా ఉందా? వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం రండి వాళ్ళ వీడియోలో. యాక్చువల్‌గా మన దేశం గొప్పదని మనకు తెలుసు. కానీ మన ప్రాచీన గ్రంథాల విలువ ఇప్పుడిప్పుడే ప్రపంచానికి గుర్తిస్తుంది. యాక్చువల్‌గా అంతకు ముందే తెలుసు. బట్ మన వాళ్ళ దగ్గర నుండి బ్రిటిషర్స్ వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు అవన్నీ తీసుకొని. బట్ కొన్ని లైబ్రరీస్‌ని బర్న్ చేశారు. అండ్ గతంలో ఎన్నో దండయాత్రలు జరిగినాయి. ఆ దండయాత్రలు నలంద అండ్ అలాగే తక్షశిల లాంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాన్ని నాశనం అయిపోయినాయి. ఆఫ్‌కోర్స్ మనం మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయొచ్చు. మన జ్ఞానాన్ని మనం తిరిగి పొందొచ్చు. బట్ మొత్తాన్ని కాదు, అపారమైన జ్ఞాన సంపదని మనం పూర్తి స్థాయిలో పొందడం కష్టం. బట్ ఎంతో అంతైనా మనం మళ్ళీ తిరిగి మన జ్ఞానాన్ని మనం పొందొచ్చు.